వెల్కమ్ టు V2 న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా జరుగుతున్న దసరా ఉత్సవాలు. చంద్రఘంటాదేవి రూపంలో దర్శనమిచ్చిన జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు. శ్రీకాళహస్తిలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శక్తి ఆలయాలలో ప్రత్యేక పూజలు. శుక్రవారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు. దసరా ఉత్సవాల సందర్భంగా మహాలక్ష్మీదేవి అలంకరణలో దర్శనమిచ్చిన శ్రీకాళహస్తి ముత్యాలమ్మవారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. తిరుమలలో ఘనంగా జరుగుతున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఈ రోజు ఉదయం సింహవాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు. దక్షిణ కైలాస క్షేత్రంలో నవరాత్రి ఉత్సవంలో 4వ రోజు శ్రీ జ్ఞానప్రసూనాంబ శ్రీ చంద్రఘంటాదేవి రూపంలో దివ్య మంగళకర స్వరూపంలో దర్శనమిచ్చారు. అమ్మవారి సన్నిధిలో బొమ్మల కొలువు సుందర శోభితంగా ఏర్పాటు చేశారు. విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు శాస్త్రయుక్తంగా ప్రారంభమయ్యాయి. గిరిపుత్రి సౌభాగ్య మంగళకర రూపిణి జ్ఞానప్రసూనాంబికాదేవి 4వ రోజు శ్రీ కూష్మాండదేవి రూపంలో భక్తులను అనుగ్రహించారు. శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి శ్రీ కూష్మాండదేవి అలంకారం చేసి వైభవంగా తీసుకుని వచ్చి అమ్మవారి ఆలయం ఎదుట ఉయ్యాలలో అమ్మవారి దివ్య మంగళకర రూపాన్ని కొలువు తీర్చారు. అమ్మవారి సన్నిధిలోని వివిధ రకాల దేవతా ప్రతిమలు బొమ్మలను ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే విధంగా ఆధ్యాత్మిక శోభను కలిగించేలా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద పండితులు ఆధ్వర్యంలోని శ్రీ కూష్మాండదేవి ఉత్సవమూర్తికి విశేష పూజా కార్యక్రమాలు జరిపారు. అమ్మవారికి విశేష పూజలు జరిపి ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించారు. బాలజ్ఞానాంబిక సన్నిధిలో అమ్మవారికి విశేష దీపారాధన సమర్పించనున్నారు. 9 రోజుల పాటు విశేష దివ్య అలంకారాలతో దుష్ట సంహరణ చేసి లోక సంరక్షణ చేసిన శక్తి స్వరూపిడిగా అమ్మవారి దర్శన భాగ్యాన్ని భక్తులకు పొంది అనుగ్రహం పొందాలని ఆలయ వేద పండితులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు. దక్షిణ కైలాస క్షేత్రంలో శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవి శివయ్య ప్రత్యక్ష అలంకార రూపంలోని భక్తులకు దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహించారు. మోక్ష ప్రదాయిని ప్రత్యక్ష అలంకారంలో తిలకించి భక్తులు ఆధ్యాత్మిక పరవశంతో తన్మయం చెందుతూ మొక్కులు చెల్లించారు. అమ్మవారి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గురువారము రాత్రి అమ్మవారి ప్రత్యక్ష అలంకార ఉత్సవాన్ని నేత్రపర్వంగా జరిపారు. ఆలయంలోని అలంకారం మండపంలోని అమ్మవారు స్వామివార్లు ఉత్సవమూర్తులకు దివ్య అలంకారాలు చేశారు. అమ్మవారి తపస్సును మెచ్చి పరమేశ్వరుడు అమ్మవారికి ప్రత్యక్షమై వరాలు అనుగ్రహించిన దృశ్యాన్ని అనుగుణంగా ప్రత్యక్ష రూపాలంకారంలో దేవరి జ్ఞానేశ్వరి దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యాల నడుమ అలంకార ప్రాకార ఉత్సవం చేపట్టారు. ఊరేగింపుగా తీసుకుని వచ్చి బాల జ్ఞానాంబిక సన్నిధిలో అమ్మవారిని కొలువు తెచ్చి విశేష దీపారాధన జరిపారు. అనంతరం ఆలయం లోపలికి ఊరేగింపుగా తీసుకుని వెళ్లి అమ్మవారి ఆలయం ఎదుట కొలువు తెచ్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి వేద మంత్ర పుష్పం సమర్పించి పూర్ణ హారతులు సమర్పించారు. అమ్మవారి దివ్య మంగళకర రూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి భక్తి ప్రభక్తులతోటి ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీఓ కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఉభయదారులు, హైదరాబాద్ వాసులు నరసింహ, మహేష్ దంపతులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తిలో శక్తి స్వరూపిణులు విశిష్ట రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయాల్లోని అమ్మవారిని దర్శించుకుంటూ మహిళా భక్తులు సాంప్రదాయ పద్ధతిలో పిండి దీపాలు వెలిగిస్తూ విశేష పూజలు నిర్వహిస్తున్నారు. శక్తి ఆలయాలు విశేష అలంకారాలతోటి కనువిందు చేస్తున్నాయి. శ్రీకాళహస్తిలో దసరా మహోత్సవంలో భాగంగా 4వ రోజు గురువారం రాత్రి వివిధ అలంకరణలలో అమ్మవారుడు భక్తులకు దర్శనమిచ్చారు. బజారు వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మన్నారుగుడి రాజగోపాల స్వామి అలంకారం, చంద్రఘంట దేవి అలంకరణలోని శ్రీ ఏడు గంగమ్మ దర్శనమిచ్చారు. వేడం గ్రామంలోని దక్షిణ కాళికమ్మ, బాల త్రిపుర సుందరి దేవి అలంకరణ, పానగల్లోని పొన్నాలమ్మ అమ్మవారు గౌరీదేవి అలంకరణ, బీబీ ఆగ్రహారంలోని పెద్ద గంగమ్మ ఆలయంలో గౌరీదేవి అలంకరణ, భాస్కర్పేట శ్రీ చాముండేశ్వరి ఆలయంలో మధురై మీనాక్షి అలంకరణ, బహదూర్పేట తెట్టు వద్ద ఉన్న శ్రీ నల్ల గంగమ్మ తల్లి దేవస్థానంలో కంటా రమేష్ అధ్యక్షులుగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నేడు అన్నపూర్ణదేవి అలంకారం బహదూర్పేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో కైలాస మహాగౌరీదేవి అలంకరణతోటి దర్శనమిచ్చారు. ఆయా ఆలయాల్లో అమ్మవార్లను దర్శించుకుంటూ భక్తులు భక్తి ప్రవక్తులతోటి ప్రణమిల్లారు. No. అమ్మవారిని కూడా ప్రభాకర్ ఉభయదారులు తెల్లవారుతో ఉదయం 8 గంటలకి దేవస్థానం రావాలి.
ఇవ్వబడును. దేవస్థానం వద్ద ఉభయదానికి పసుపు కొమ్ములు మరియు పసుపు దానములు ఇవ్వబడును. రేపటి రోజు ఈరోజు गाड़ी తీసేరా వచ్చేట నారాయణ
సన్యాసాన్ని నిరంజన శ్రీకాళహస్తిలో వెలసిన శక్తి స్వరూపిణీల ఆలయాలు శుక్రవారం భక్తులతో కిటకిటలాడాయి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో శుక్రవారం పుష్కరించుకొని జగన్మాతల దర్శనానికి విశేష సంఖ్యలో మహిళా భక్తులు తరలివచ్చారు. మహిళలు పిండి దీపాలు వెలిగించి పూజలు జరుపుకున్నారు. కనుక చలం కొండపై దుర్గమ్మకు విశిష్ట అభిషేకాలు నిర్వహించారు. దుర్గమ్మ కొండ భక్తులతోటి సందడిగా మారింది. శ్రీకాళహస్తిలోని వివిధ శక్తి ఆలయాలలో శుక్రవారం అమ్మవార్లకు విశేష అభిషేకాలు నిర్వహించారు. కనకాచలం కొండపై వెలిసిన కనకదుర్గమ్మకు శుక్రవారం సందర్భంగా విశేష అభిషేకాలు చేపట్టారు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాలు నిర్వహించి దివ్యాలంకారాలు చేసి హారతులు సమర్పించారు. అమ్మవారి సన్నిధికి మహిళా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పిండి దీపాలు వెలిగించి సాంప్రదాయ పద్ధతిలో పూజలు జరుపుకొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. గ్రామ శక్తి స్వరూపిణి ముత్యాలమ్మ అమ్మవారికి శుక్రవారం రావడంతో విశేష అభిషేకాలు నిర్వహించి మహాలక్ష్మి అలంకారం చేశారు. కరెన్సీ నోట్లతో అమ్మవారిని ఆకర్షణీయమైన మహాలక్ష్మి అలంకారం నిర్వహించారు. విశేష సంఖ్యలో మహిళలు తరలివచ్చి అమ్మవారి సన్నిధిలో దీపాలు వెలిగించి విశేష పూజలు జరుపుకున్నారు. దక్షిణ కాళికామాత ఆలయంలోను పొన్నాల ఆలయం, శ్రీ సీతాలంబ దేవి నిలయం, శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయాల్లో విశేష అభిషేక పూజలు జరిపి విశిష్ట అలంకారాలు నిర్వహించారు. విశేష సంఖ్యలో మహిళా భక్తులు అమ్మవారి సన్నిధిలో పూజలు జరుపుకున్నారు. మహిళా భక్తులతో శక్తి ఆలయాల వద్ద ఆధ్యాత్మిక శోభ సంతరించుకొని కళకళలాడాయి.
న్యాయ విజ్ఞాన సదస్సులో భాగంగా శ్రీకాళహస్తిలోని 32వ వార్డు సచివాలయం నందు జాగృతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉన్నత న్యాయస్థానాలు జిల్లా జడ్జి ఆదేశాల మేరకు మహిళలు మోసపోకుండా జాగృతం చేసేందుకు న్యాయ విజ్ఞాన సదస్సులను నిర్వహిస్తున్నామని, ప్రత్యేకించి గృహహింస, వరకట్న వేధింపులు, మహిళల అపహరణ, అక్రమ రవాణా, యాసిడ్ దాడులు, మానభంగాలు, సమాన పనికి సమాన వేతనం, ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్న అంశాలపై కూడా సదస్సులోనే చర్చిస్తామన్నారు. మహిళలు మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలన్న ఉద్దేశంతోనే న్యాయ విజ్ఞాన సదస్సులు ఆవశ్యకత అన్నారు. ప్రధానంగా మహిళల చట్టాలను వివరించి మేల్కొల్పడం ఇందులో భాగమేనన్నారు. మహిళా చైతన్యవంతురాలు అయినప్పుడే కుటుంబం, సమాజం సౌభాగ్యవంతంగా ఉంటుందన్నారు. బాల్య వివాహాలు నిర్మూలన మరియు టోల్ ఫ్రీ నెంబర్ 15100 గురించి తెలియజేసే విధంగా ఈ జాగృతి సమావేశం నిర్వహించబడిందని, ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. శ్రీకాళహస్తిలో శక్తి స్వరూపిణులు విశిష్ట రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఆలయాల్లోని అమ్మవారిని దర్శించుకుంటూ మహిళా భక్తులు సాంప్రదాయ పద్ధతిలో పిండి దీపాలు వెలిగిస్తూ విశేష పూజలు నిర్వహిస్తున్నారు. శక్తి ఆలయాలు విశేష అలంకారాలతో కనువిందు చేస్తున్నాయి. శ్రీకాళహస్తిలో దసరా మహోత్సవంలో భాగంగా 5వ రోజు వివిధ అలంకరణలలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన ముత్యాలమ్మ గుడిలో నేడు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుంటూ నేతి దీపాలు వెలిగిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు భక్తి ప్రభక్తులతో ప్రణమిల్లారు. దుర్గమ్మ వేసినాక నేను బాగానే ఉన్నాను. కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ తీరినాయి. ఇప్పుడు బాగానే ఉన్నాను. కానీ నేను బతికినంత కాలం నాకు శక్తి ఉన్న రోజులు నేను మాలేస్తూనే ఉంటా. ఆమె వల్ల నేను బాగానే ఉన్నా. ఆమె వల్ల నేను బాగా అభివృద్ధిలోకి వచ్చిన. కొన్ని అనుకున్నటువన్నీ జరిగినాయి. నేను దుర్గమ్మకే మొక్కున్నా. విజయవాడకి పోతాము, అన్ని దగ్గరకు పోయేసి దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి ఇంకాడే మాల తీసుకున్నాను. ఈ అమ్మవారు అంత సత్యమైన ఆమె. ఇది మొక్కున్నాను, మాకు బాగా జరిగింది కాబట్టి నేను మాల వేస్తానే ఉన్నా. ప్రతి సంవత్సరం వేస్తున్నాను. నేను మాల 10 ఏళ్ళ నుంచి వేస్తున్నాను. స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాలలో భాగంగా శ్రీకాళహస్తిలోని భాస్కర్పేట అంగన్వాడీ కేంద్రం నందు టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు వంటల పోటీలను ఐసిడిఎస్ సిడిపిఓ శాంతిదుర్గ ఆధ్వర్యంలో వంటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో పలువురు తల్లులు పాల్గొని అంగన్వాడీ కేంద్రాలలో అందజేసే పౌష్టికాహారాలతోటి రుచికరమైన వంటలను చేశారు. స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాలలో భాగంగా శ్రీకాళహస్తిలోని భాస్కర్పేట అంగన్వాడీ కేంద్రం నందు టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు వంటల పోటీలను ఐసిడిఎస్ సిడిపిఓ శాంతిదుర్గ ఆధ్వర్యంలో వంటల పోటీలను పలువురు తల్లులు పాల్గొని అంగన్వాడీ కేంద్రాలలో అందజేసే పౌష్టికాహారాలతో రుచికరమైన వంటలను చేశారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ శాంతిదుర్గ మాట్లాడుతూ స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాలలో భాగంగా ప్రతిరోజు మహిళలకు ఆరోగ్య సమస్యలపై మరియు పౌష్టికాహారాలపై వినూత్న రీతిలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈరోజు టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు వారి కుటుంబ సభ్యులకు పౌష్టికాహారం ఏ విధంగా వండి పెడుతున్నారో తెలుసుకునే విధంగా వంటల పోటీలు నిర్వహించాలని, ఈ పోటీలలో 3 తల్లులు రుచికరంగా వంటలు వండటంతో వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేస్తామని తెలియజేశారు. చిన్న వయసు నుంచే పిల్లలకు పౌష్టికాహారమైన ఆహారం పెడితే వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావని, ప్రతి ఒక్కరూ వారి కుటుంబ సభ్యులకు పౌష్టికరమైన ఆహారాలు తినే విధంగా అలవాటు చేయాలన్నారు. కుటుంబ వ్యవస్థల్లోని పురుషులు కూడా భాగస్వాములై మహిళలకు సహాయపడాలని ఈ విధంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో మహిళలకు పౌష్టికాహారంపై మరియు మహిళలో వస్తున్నటువంటి అనారోగ్య సమస్యలపై ప్రతి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో అవగాహన సదస్సు నిర్వహిస్తూ మహిళలను చైతన్యపరుస్తున్నామని తెలియజేశారు. పౌడర్ చేసేసి చేయండి.
వెరీ గుడ్, వెరీ గుడ్. అందుకే హెల్దీగా ఉంది. సో ఇంట్లో ఉండే వాళ్ళందరికీ పెట్టాలి, అలవాటు చేయాలి ఇప్పటి నుంచి. నేర్చుకుంటే వాళ్ళు మీ నుంచి నేను యూట్యూబ్ చూసి నేర్చుకుని కొట్టాడు మా కష్టపడి చేస్తుంది కదా లక్ష్మి కూడా. కొడుకు కూతురు తింటా ఉన్నాడు. నైనా కూడా అందరు కాపు కొట్టాడు. మా టాటా ట్రస్ట్ ప్రోగ్రామ్ అసోసియేట్ కు పడాలి. రాజ్యం అటు వచ్చిన అందరికీ నమస్కారం అండి. పోషణ సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ నెల రోజులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈ రోజు టాటా ట్రస్ట్ వారి సహకారంతో వంటల పోటీలు నిర్వహించడం జరిగింది. మనకేంటంటే ఈ ఆహారపు అలవాట్లు మారుతుంది కాబట్టి చాలా రకాల వ్యాధులకి లోనవుతున్నారు. అది కాకుండా ఇప్పటి నుంచే పిల్లలకి మంచి పోషక పదార్థాలతో ఎలా వండి పెట్టాలి అనే విషయాల పట్ల అవగాహన కోసము ఈ కాన్సెప్ట్ ఈ రోజు నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా కొంతమంది తల్లులు వచ్చి ఇక్కడ వంటలు చేయడం జరిగింది. ఆ వంటలు నేను మా సూపర్వైజర్ టీం అందరూ కూడా, డాక్టర్ గారు అందరూ కూడా వాటిని టేస్ట్ చూసి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రతి గ్రామంలో వార్డులో కూడా ఈ వంటల పోటీలు, ముఖ్యంగా ఏంటంటే మెన్ స్ట్రీమింగ్ అనేది కాన్సెప్ట్ ఉంది కాబట్టి మగవారందరికి కూడా ఆహార అలవాట్లు తెలియాలి కాబట్టి వారిని కూడా ఇన్వాల్వ్ చేసి నెక్స్ట్ మేము ఆ ప్రోగ్రాం కూడా పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా అందరిలో కూడా అవగాహన, ప్రజల్లో కూడా మంచి ఆహార అలవాట్ల మీద అవగాహన తీసుకొని వచ్చేదానికి పనిచేస్తున్నాం. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 3వ రోజైన శుక్రవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి సింహవాహనంపై యోగ నరసింహుడి అలంకారంలో దర్శనమిచ్చాడు. వాహనం ముందుగా గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు, భజనలు, కోలాటాలు, జియంగార్ల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా సాగింది. తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీవారు 3వ రోజు ఉదయం దుష్ట శిక్షణ, షష్ఠి రక్షణ కోసం సింహవాహనాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో సింహ దర్శనం అతి ముఖ్యమైంది. సింహరూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ కూడా చైతన్యవంతం అవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించటంలోని నేను, నా వాహనమైన సింహము సమాన ప్రయత్నంలో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు. తిరుమలలో జరుగుతున్నటువంటి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి సాంప్రదాయ జానపద నృత్యాలు, కళారూపాలకు అద్భుత వేదికగా నిలిచాయి. సింహవాహన సేవలోని వివిధ రాష్ట్రాల కళాకారులు ప్రదర్శించినటువంటి వైవిధ్యమైనటువంటి కళారూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి. మొత్తం 9 రాష్ట్రాలకు చెందినటువంటి 20 బృందాలు, 557 మంది కళాకారులు పాల్గొని వాహన సేవ వైభవాన్ని మరింతగా పెంచారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజైన నిన్న రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు సరస్వతి అలంకారంలో వీణ ధరించి హంసవాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. హంసవాహన సేవలోని శ్రీ మలయప్ప స్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మవాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను నీళ్లను వేరు చేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచిక. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మ పద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. మాడవీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహన సేవలో వివిధ కళా బృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బ్రహ్మోత్సవాలలో 3వ రోజైన శుక్రవారం ఉదయం 8 గంటలకు సింహవాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహన సేవలు జరుగుతాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, తిరుపతి జిల్లా న్యాయమూర్తి కోటేశ్వరరావు, ఏవీఎస్ఓ రాధాకృష్ణమూర్తి, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, అర్చకులు బాబు, స్వామి, ఇన్స్పెక్టర్లు సుబ్బారాయుడు, చలపతి, సుభాస్కర్ నాయుడు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొని వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎల్వి రమణ, మాజీ టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ మర్యాదల మేరకు టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. బిల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా జరుగుతున్న దసరా ఉత్సవాలు. చంద్రఘంటాదేవి రూపంలో దర్శనమిచ్చిన జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారు. శ్రీకాళహస్తిలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శక్తి ఆలయాలలో ప్రత్యేక పూజలు. శుక్రవారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు. దసరా ఉత్సవాల సందర్భంగా మహాలక్ష్మీదేవి అలంకరణలో దర్శనమిచ్చిన శ్రీకాళహస్తి ముత్యాలమ్మవారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. తిరుమలలో ఘనంగా జరుగుతున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఈ రోజు ఉదయం సింహవాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V2 న్యూస్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు V2 న్యూస్.